అందరికీ వందనాలు. నా పేరు బీబీ. నేను తిరువూరులో ఉండేదాన్ని. అక్కడ ఉన్నప్పుడు వేరే క్యాస్ట్ అబ్బాయిని చేసుకున్నాను. పూజలు అన్నీ, వ్రతాలు పూజలని అన్నీ గుళ్ళకి బాగా తిరిగేదాన్ని, మాలేసుకున్నా, అన్నీ చేసేదాన్ని. హోటల్లో పనిచేసేదాన్ని. ఆ హోటల్లో అమ్మాయి చర్చికి వెళ్ళేది. ఆ అమ్మాయి కూడా అక్క చాలా బాధలు పడ్డా. అక్కడ కూడా మా ఆయనకు కూడా హెల్త్ బాగాలేక బాగా బాధలు పడ్డా. పిల్లలతో అన్ని బాగా సమస్యల్లో. ఆ అమ్మాయి పేరు నందు. అమ్మాయి అంది, అక్క నువ్వు చర్చికి రాక, నీ అన్నీ బాగుంటే నువ్వు అంతా బాగుంటావు అని అంది. కానీ నేను వెళ్ళదలుచుకోలేదు. ఆ ఆలోచన పక్కన పెట్టి ఆ అమ్మాయి మాట నేను వెళ్ళలేదు. తర్వాత ఇక అక్కడ పరిస్థితి బాగాలేక కొంచెం ఇబ్బంది వచ్చి అక్కడ కొద్ది చికాకు అయిపోయి అక్కడ నుంచి ఇక్కడ కొండపల్లి వచ్చేసాం. కొండపల్లి వచ్చాక అయినా కానీ అట్లాగే పూజలు అవి చేస్తున్నా. ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ బాగోలేదు. హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ అని చెప్పారు. క్యాన్సర్ అని చెప్తే ఇంటికి వచ్చి బాధపడుతుంటే పక్కన ఆంటీ వాళ్ళు ఫోన్ చేసి పాస్టర్ గారికి స్టీఫెన్ పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పారు. చెప్తే ఆ ఫాదర్ వచ్చి నాకు ప్రార్థన చేశారు, నన్ను స్వస్థపరిచారు. ఇక నేను అప్పుడు స్వస్థ అయ్యి ఆ దేవుడి పటాలన్నీ తీసేసి పడేసి నేను చర్చికి వెళ్ళాను. నాకు ప్రార్థన చేశారు. చర్చికి వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నా. చర్చికి వెళ్ళా. ఆ ప్రభువుని తలుచుకున్నా, ఆ ప్రభువుని మొరపెట్టుకున్నా. నన్ను దేవుడు స్వస్థపరిచి నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్తే నీకు క్యాన్సర్ లేదు, నువ్వెందుకమ్మ కరెంటు పెట్టించుకున్నావు అని అడిగారు. సార్ క్యాన్సర్ ఉందని చెప్పే నాకు పెట్టానన్నాను. ఆయన వేరే డాక్టర్ని పిలిపించి నీకు ఎంఏ క్యాన్సర్ లేదుగా, నువ్వెందుకు ఎంఏ కరెంటు పెట్టావని అంటే ఆయన రిపోర్ట్లో ఉంది సార్ అని తన రిపోర్ట్ చూసి ఆశ్చర్యపోయాడు. ఎంఐ క్యాన్సర్ ఉందని మన రిపోర్ట్లో ఉంది, ఇవాళ రిపోర్ట్లో లేదు. అసలు ఏం జరిగిందో అర్థం కాక వాళ్ళిద్దరు కొంతసేపు అరుచుకున్నారు. తర్వాత నీకు క్యాన్సర్ లేదమ్మా, నయమైపోయింది, అసలు నీకు ఎట్లా నయమైందని అడిగారు. నేను ఇట్లా చర్చికి వెళ్ళాను, ఇట్లా పాస్టర్ గారు వచ్చి నాకు ప్రార్థన చేశారు, నేను అన్నీ తీసేసి నేను చర్చికి వెళ్ళాను, అందుకే నాకు దేవుడు నా రోగాన్ని తీసేశాడని అన్న. అప్పుడు నాకు ఇంటికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఎవరన్నా ప్రభువుని నమ్ముకొని ఉంటే నమ్ముకోండి. నన్ను స్వస్థపరిచాడు దేవుడు. నా అందు నుండి నేను చనిపోతానేమో అనుకున్నా, బెంగ పెట్టేసుకున్నా, నా పిల్లలు ఏమైపోతారు, నేనేమైపోతాను అని. కానీ నాకు అసలు కొంతకాలంలో కొద్దిలోనే దేవుడు నన్ను స్వస్థపరిచాడు. తను బిడ్డగా నన్ను చేర్చుకున్నాడు. చెప్పండి. నేను ఇక బాప్టిజం తీసుకొని నా జీవితం అంతా ప్రభుకే నేను ఇక